హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు బెల్లమావకాయ పెడదాం అనుకుంటున్నానండి. అందుకని నేను 2 మామిడికాయలు తెచ్చాము. అవి శుభ్రంగా కడిగి పెట్టామండి. ఇప్పుడు మనం ఇది తొక్క తీసుకుందాం. కాయ కొంచెం గట్టుకున్నదే తీసుకోవాలండి. కాయ మెత్తగున్నది తీసుకోకూడదు. కొంచెం గట్టుకుంటేనే బాగుంటది తీపావకాయకి. ఇంకోండి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా తీసుకున్నాం కదండి. ఇంకో చూడండి, ఇలా అడ్డంగా కొయ్యాలి, పెద్ద ముక్కలు ఉండకంట. ఇప్పుడు ఇది మనము సన్నగా ఇలా కోసుకోవాలండి. చూడండి ఇలా ఉన్నాయి, ఇంత సన్నగా ఇలా కోసుకోవాలి. ఇలా ఉంటే సరిపోద్దండి తీపావకాయకి. ఇంకోండి ఇలా సన్నగా కోసుకోవాలి. ఇంకోండి ఇలా కోసుకోవాలి. ఈ సన్నగా కోసుకుంటే సరిపోద్దండి బెల్లమావకాయకి. చాలా బాగుంటది టేస్ట్. ఇలా కోసుకుంటే సరిపోద్ది. నేను ఓ 10 నిమిషాలు ఈ చెమ్మలాగా ఉన్నదంతా ఆరబెట్టాలండి. కొంచెం ఇంకోండి పెడుతున్నాను. ఫ్యాన్ గాలికే పెట్టాలండి, ఎండలో పెట్టకూడదు. ఇంకోండి ఇలా మొత్తంగా ఈ ప్లేట్ లో పెట్టేసి ఓ 10 నిమిషాలు ఫ్యాన్ గాలికి పెడదామండి. 10 నిమిషాలు ఉంటే సరిపోద్ది ఫ్యాన్ గాలికి. అందుకని నేను 10 నిమిషాలు ఫ్యాన్ గాలి పెడుతున్నాను. ఇంకోండి 10 నిమిషాల తర్వాత అన్నాం కదా, చూడండి కొంచెం చెమ్మ ఆరిపోయింది. ఇప్పుడు మనం బెల్లం ఆవకాయ చేసేసుకుందాం. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టాను కదా, 1 స్పూను ఆయిల్ వేస్తున్నానండి. పల్లీలు ఆయిల్ వేసానండి 1 స్పూను. సరిపోద్దండి, ఇది 1 స్పూన్ పల్లీల ఆయిల్ సరిపోద్ది. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో. ఇవ్వండి వేస్తున్నాను చూడండి. ఒక 2 నిమిషాలు చేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇంకోండి ఇలా కలుపుకోవాలి. ఇంకో చూడండి ఇలాగా ఒక 2 నిమిషాలు అయితే సరిపోద్ది. ఇంకోండి చూడండి 2 నిమిషాలకి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనము బెల్లం వేసుకుందామండి. ఇంకోండి 1/2 కేజీ బెల్లం వేస్తున్నాను. 2 మామిడికాయలకి 1/2 కేజీ బెల్లం సరిపోద్దండి. ఇప్పుడు ఈ బెల్లం వేసాం కదా, మనము మొత్తం ఇలా కలుపుకుందామండి. బెల్లం మొత్తం కరిగిపోవాలండి, తీగ పాకంలాగా రావాలి. ఇవ్వండి మొత్తం కలిపేసుకున్నాం కదా, పాకం రావాలండి ఇది. ఇంకో చూడండి మొత్తం బెల్లం కరిగిపోయింది కదా, ఇలా రావాలండి. సిమ్లోనే ఉంచండి, హైలో ఉంచకండి. ఇలా వచ్చిన తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగిపోయే వరకు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసేయండి. చూడండి మొత్తం కరిగిపోయింది కదా, ఇది తీగ పాకం వరకు రావాలండి బాగా. ఇవ్వండి కారం వేస్తున్నాను, పచ్చికారం వేస్తున్నానండి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఒక 1/2 స్పూను ఉప్పు కూడా వేస్తున్నానండి. వేసాం కదండి, ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసిలా కలుపుకోవాలి. ఇంకోండి ఇది మనము 3 నిమిషాల వరకు కలపకంటే ఇలా పెట్టాలండి. 3 నిమిషాలు అయ్యాక చూద్దాం. దగ్గర పడాలండి బాగా. ఇంకోండి చూడండి దగ్గర పడుతుంది కదా, ఇంకా కొంచెం దగ్గర పడాలి. మనం ఇలా అంటే తీగపాకం రావాలండి. ఇంకా తీగపాకం రాలేదు. ఒక 2 నిమిషాలు అయితే అయిపోద్ది. ఇంకోండి ఇంక ఇది అయిపోవచ్చింది. చూద్దాం పాకం వచ్చిందో లేదో. ఇంకోండి ఇలా తీగపాకం వస్తే చాలండి. చూడండి ఇంకోండి ఇంకా అయిపోయిందండి. ఇంక ఇది మనం ఆపేసుకోవచ్చు. ఇంకోండి అయిపోయింది బెల్లం ఆవకాయ. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది సంవత్సరం పాటు ఉంటుందండి. తడి తగలకంట గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సంవత్సరం నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఇలా చేసుకొని మనం తడి తగలకంట ఉంటే సంవత్సరం గ్యారెంటీగా నిల్వ ఉంటుందండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.